హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు మనం ఒకే రకం పిండితో ఇడ్లీ, దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి ఇలా తయారు చేసుకుంటే ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ, ఊతప్పం ఏది కావాలంటే అది తయారు చేసుకుని తినేయచ్చు. పని చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇడ్లీ కూడా చాలా నోట్లో వేసుకుంటే మెత్తగా అంత సాఫ్ట్గా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఇడ్లీ, దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఒకే రకం పిండితో రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. మనం ఊతప్పం వేసుకోవచ్చు, 4-5 బ్రేక్ఫాస్ట్లు ఇదే పిండితో తయారు చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇట్లా నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటామో 1 కప్పు మినపప్పుని తీసుకోండి. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పప్పు మునిగేలా వాటర్ పోసుకుని 5-6 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో రైస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇదే కప్పుతో 4 కప్పులు రైస్ తీసుకున్నాను. ఇది మన మామూలు రైస్ కాదు, చూడండి, ఇది ఇడ్లీ రైస్. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ ఇడ్లీ రైస్ వేసుకోవటం వల్లే మనకి దోశ, ఇడ్లీ కూడా ఒకే పిండితో తయారు చేసుకోగలము. ఇప్పుడు 1 కప్పు మినపప్పుకి 4 కప్పులు ఇడ్లీ రైస్ వేసుకోండి. వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకుని మునిగేలా నీళ్లు పోసుకుని 5-6 గంటలు నానబెట్టుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. దీనిలో కూడా వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాక, కడుక్కున్నాక వేరుగా వీటిని నానబెట్టుకోవాలి. అన్నీ కలిపి నానబెట్టుకోకూడదు. బియ్యం సపరేట్గా, మినపప్పు సపరేట్గా, మెంతులు వేరుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని 5-6 గంటలు నాననిద్దాం. 6 గంటల తర్వాత మనకి మినపప్పు, బియ్యము కూడా చక్కగా నానియ్యి. ఇప్పుడు మనం వెట్ గ్రైండర్ తీసుకుని, మామూలు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. నేను ఇలా వెట్ గ్రైండర్లో వేస్తున్నాను. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకుని ముందుగానే నీళ్ళనేవి పోయకుండా ఇది పప్పుని వేసేసుకుని నలుగుతున్నప్పుడు కొద్దిగా వాటర్ని పోసుకుని వేరుగా రుబ్బుకుందాం. అలా పిండి రుబ్బుతున్నప్పుడే మనం మెంతులు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మెంతుల్ని వేసుకుందాం. మధ్యలో మీరు ఒక్కసారి వాటర్ ముందు పోయొద్దు. ఇట్లా కొంచెం చేతితో తీసుకుని ఇట్లా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తని పిండిలాగా రుబ్బుకోవాలి. చూడండి ఎంత మెత్తగా మనకి నలిగిపోయిందో. ఈ విధంగా నలగాలి. ఇలా నలిగిన పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని వేరుగా వేసుకుని రుబ్బుకోవాలి. ఇట్లా రైస్ని కూడా వేసి రుబ్బుకోండి. దీనికి కూడా ఒక్కసారి వాటర్ వేయకుండా నలుగుతున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పిండిలాగా రుబ్బుకోవాలి. మనకి ఇప్పుడు బియ్యం కూడా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బియ్యం రుబ్బుకున్న పిండిని ఈ మినప్పిండిలో వేసేసుకుందాం. మినప్పిండిని ఈ బియ్య పిండిని కూడా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టేసేసి పక్కన పెట్టుకోండి. ఒక నైట్ అంతా ఉంచుకుంటే మనకి ఇది పులిసి రేపు ఉదయానికి ఇడ్లీ వేసుకోవటానికి రెడీ అవుతుంది. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మీకు ఎప్పుడు గిన్నె సగం అట్టి పెట్టుకోండి ఖాళీగా. పొంగితే మళ్ళీ పిండి అనేది పైకి వస్తుంది. ఇలా మొత్తం కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. 8 గంటల తర్వాత మనకి పిండి రెడీ అయ్యింది. చూడండి, చక్కగా మనకి పులిసి పిండి కూడా క్వాంటిటీ కూడా పెరిగింది కదా. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మరి ఓవర్గా కలుపుకోకూడదు. ఇడ్లీ అప్పుడు ఫ్లఫీగా రాదు. ఇట్లా కొద్దిగా ఉప్పు కలిసే వరకు ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఇడ్లీకి గట్టిగానే ఉండాలి కాబట్టి పిండి ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ వేసుకుందాం. ఇట్లా ఇడ్లీ వేసుకునే ప్లేట్లు తీసుకోండి. దానిలో ఇప్పుడు ఈ పిండిని వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి మీరు ఆయిల్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్ తో తడిపినా సరిపోతుంది. ఇట్లా మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని ప్లేట్లు ఇడ్లీ వేసేసుకుని ఇప్పుడు
ఉడికించుకుందాం. ఇట్లా ఒక 5-6 నిమిషాలు కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఇడ్లీ రెడీ అవుతుంది. మనకి ఇప్పుడు ఎంతో మెత్తనైన ఇడ్లీ, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత ఇడ్లీ సాఫ్ట్ గా ఉంది. ఇలా రెడీ అయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకుందాం. ఇలా రెడీ అయినాటిని మీరు ఒక గెరిటి తీసుకుని కొంచెం వాటర్ లో ఇలా ముంచుకుని ఇలా మీరు కొద్దిగా ఆరాక ఇలా తీసుకున్నట్టయితే మనకి ఇడ్లీ అనేది చక్కగా వస్తుంది. చూడండి, ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పిండితో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇదే పిండిని మనం దోశ వేసుకోవాలి కాబట్టి ఈ పిండిని కొంచెం వేరుగా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. మీకు కావాల్సినంత పిండి తీసుకుని, మనకి దోశ పిండి కొంచెం పలసగా ఉండాలి కాబట్టి వాటర్ వేసి కొంచెం పలసగా కలుపుకుందాం. ఇప్పుడు మనం పలసగా వాటర్ పోసి కలుపుకున్నాం కదా, ఇలా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడయింది కదా, ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు చుట్టూతా కొద్దిగా ఆయిల్ని వేసుకుందాం. ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకుందాం. చూడండి, మనకి దోశ కూడా రెడీ అయిపోయింది. ఇట్లా మనకి ఎన్ని కావాలో అన్ని దోశలు ఇదే విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనకి ఇడ్లీ దోశ రెడీ అయిపోయింది. దీనిలో అల్లం పచ్చడి, కారపొడి, పల్లి పచ్చడి, సాంబార్ దేంతో తిన్నా కూడా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఒకే పిండితో 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఊతప్పం వేసుకోవచ్చు, ఆనియన్ దోశలు ఏదైనా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనిపిస్తుంది, తినడానికి కూడా టేస్టీగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.